గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ హాస్య నటులు అల్లు రామలింగయ్య గారి గురించి తెలుసుకుందామండి. అక్టోబర్ 1, 1922లో పాలకొల్లులో జన్మించారు. జూలై 31, 2004లో హైదరాబాద్లో మరణించారు. సినీ నటులు, నిర్మాత. అతని హాస్యం 3 తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. అతని కుటుంబ సభ్యుల్లో చాలామంది సినీ పరిశ్రమకు చెందినవారే. అతని కుమారుడు అల్లు అరవింద్ సినీ నిర్మాత. తెలుగు సినిమా పరిశ్రమలో కథానాయకుడైన మెగాస్టార్ చిరంజీవి వీరికి అల్లుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1922 అక్టోబర్ 1న అల్లు రామలింగ గారు జన్మించారు. అతని తాత అల్లు సుబ్బరాయుడు హయాంలో వీరికి చాలా ఆస్తులుండేవి. అతని దానగుణం వల్ల అవి కరిగిపోయాయి. అతని కుమారుడు అల్లు వెంకయ్య మరలా వ్యవసాయం చేసి మళ్ళీ నిలదొక్కున్నారు. వెంకయ్య సతీమణి సత్తెమ్మ. వీరికి నరసయ్యమూర్తి, నారాయణమూర్తి, చంటి, రామలింగయ్య, కృష్ణారావు, సూర్యనారాయణ, సత్యవతి మొత్తం 7 మంది సంతానం. పాలకొల్లులో ఉన్న క్షీర రామలింగేశ్వర స్వామి గుర్తుగా కొడుక్కి రామలింగయ్య అని పేరు పెట్టుకున్నారు. రామలింగయ్య గారికి చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలిసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంలో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్ళోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవారు. వాళ్లతో స్నేహం చేయటం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగటం నిత్యకృత్యంగా చేసుకున్నారు. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అది 3 రూపాయలు ఎదురిచ్చేటట్లుగా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా చేశారు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటన అవగాహనతో తన వేషం మెప్పించారు. ఆ తర్వాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టర్కి ఇచ్చారు. అలా మొదలైంది అల్లుగారి నట జీవితం. అల్లు రామలింగ గారు నాటకంలో నటిస్తూనే తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. జైల్లో కూడా తోటివారిని పోగేసుకొని నాటకాలాడేవారు. మరోవైపు అంటరానితనంపై కూడా పోరు సలిపారు. అల్లు రామలింగయ్య గారి నాటకాలు చూసిన గరికపాటి రాజారావు గారు చిత్రసీమలో తొలిసారిగా 1952లో పుట్టిల్లు అనే చిత్రంలో కూడు గుడ్డ శాస్త్రి తరహా పాత్రను అల్లుచే వేయించారు. ఆ తర్వాత హెచ్ఎం రెడ్డి గారు వద్దంటే డబ్బులో సినిమాలో అవకాశం ఇచ్చారు. పుట్టిల్లు చిత్రం నిర్మాణ కాలంలో తన భార్య, 4 పిల్లలతో మెడ్రాస్కు మకాం మార్చారు అల్లుగారు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డారు. మరోవైపు హోమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచిత వైద్య సేవలు అందించేవారు. ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో చిత్రసీమలో నిలదొక్కున్నారు అల్లుగారు. అల్లు హాస్యపు జల్లునే కాదు, కామెడీ విలనిజాన్ని కూడా బాగా రక్తి కట్టించారు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాల్లో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగ మనసులు, దొంగరాముడు, మాయాబజార్, ముత్యాల ముగ్గు, మన ఊరి పాండవులు, అందాల రాముడు, శంకరాభరణం మొదలైనవి ఉన్నాయి. ముత్యాల ముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు అతని కుమారుడు ఆకస్మికంగా మరణించిన బాధను మనసులోనే అణుచుకొని షూటింగ్లో పాల్గొన్నారు అల్లుగారు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ, విలనీ పాత్రలు చేశారు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక అతనికి తీరలేదు. అతను అభినయించిన చాలా పాటలకు బాలు గళం సరిగ్గా అమరిపోయింది. మనుషులంతా ఒక్కటే చిత్రంలో ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా అనే పాట అప్పట్లో పెద్ద హిట్. అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ నెలకొల్పి బంట్రోత్ భార్య, దేవుడే దిగివస్తే, బంగారు పథకం చిత్రాలను నిర్మించారు. చాలా కాలం తర్వాత అల్లు 90 దశకంలో డబ్బు భలే జబ్బు చిత్రం తీశారు. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటి వారే కాలంతో మొదలు ఈ తరం హాస్యనటుల వరకు కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లుగారే. ఆమ్యామ్య, అప్పుం అప్పుం లాంటి ఊత పదాలు అతను సృష్టించినవే. 50 ఏళ్ల పాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానికాన్ని అలరించిన అల్లుని వరించిన సన్మానాలు, గౌరవాలు, అవార్డులు అసంఖ్యాకమైనవి. భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. రేలంగి గారి తర్వాత పద్మశ్రీ అందుకున్న హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారే. 2001వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చింది. పాలకొల్లులో అతని విగ్రహం నెలకొల్పారు.
తన కొడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడటం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్గా ఎదగటం, మనవడు అల్లు అర్జున్ హీరోగా మారటం ఆయనకు జీవితంలో సంతృప్తినిచ్చిన అవకాశాలు. అతని చివరి చిత్రం జై. అల్లు రామలింగయ్య 2004 జూలై 31 తేదీన తన 82వ ఏట కన్నుమూశారు. మరణించే నాటికి తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్యది ప్రత్యేక స్థానం. భౌతికంగా లేకపోయినా అతని హాస్యం చిరంజీవిగా ప్రజల్ని అలరిస్తూనే ఉంటుంది. 2013లో భారత చలనచిత్ర పరిశ్రమ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలైన 50 తపాలా బిళ్లల్లో ఒకటి అల్లు రామలింగయ్య గారి జ్ఞాపకార్థంగా విడుదలైంది. అల్లు రామలింగయ్య గారు నటించిన చిత్రాల్లో కొన్ని: పల్లెపడుచు, మిస్సమ్మ, దొంగరాముడు, వరుడు కావాలి, భాగ్యరేఖ, పరాశక్తి, ఇంటిగుట్టు, ఆడపెత్తనం, మా బాబు, ధర్మమే జయం, సహస్ర శిరచ్ఛేద, అపూర్వ చింతామణి, ఇద్దరు మిత్రులు, నర్తనశాల, ఆత్మగౌరవం, వింతకాపురం, రణపేరి, నిండు హృదయాలు, పెళ్లి కూతురు, మారిన మనిషి, సంబరాల రాంబాబు, తాతా మనవడు, విచిత్ర బంధం, అల్లూరి సీతారామరాజు, దేవదాసు, ఊర్వశి, యమగోళ, జేబు దొంగ, అందరూ బాగుండాలి, సెక్రటరీ, పూర్ణమ్మ కథ, కల్పన, ఈనాటి బంధం ఏనాటిదో, అర్ధాంగి, చిరంజీవి రాంబాబు, మా ఊళ్ళో మహాశివుడు, అండమాన్ అమ్మాయి, మోసగాడు, సప్తపది, నిరీక్షణ, న్యాయం కావాలి, అందగాడు, బిల్లారంగ, ముందడుగు, గూండా, కంచు కాకడ, ముచ్చటగా ముగ్గురు, చట్టంతో పోరాటం, దొంగ, జ్వాల, అడవి దొంగ, విజేత, ఒక రాధ, ఇద్దరు కృష్ణులు, రావణ బ్రహ్మ, కిరాతకుడు, మగధీరుడు, చంటబ్బాయి, దొంగ మొగుడు, దొంగరాముడు, ఆఖరి పోరాటం, మంచి దొంగ, యముడికి మొగుడు, చిక్కడు దొరకడు, ఖైదీ నెంబర్ 786, చలాకీ మొగుడు, చాదస్తపు పెళ్ళం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, స్టేట్ రౌడీ, కొండవీటి దొంగ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, కుదమసింహం, రాజా విక్రమార్క, గ్యాంగ్ లీడర్, నా పెళ్ళం నా ఇష్టం, రౌడీ అల్లుడు, పెద్దరికం, అశ్వమేధ, ఆపద్బాంధవుడు, పరుగో పరుగు, మెకానిక్ అల్లుడు, ఆ ఒక్కటి అడక్కు, ముఠామేశ్రీ, అల్లుడా, మజాకా, మావి చిగురు, దేవుళ్ళు, ఇంద్ర తదితర చిత్రాల్లో నటించారు. చిత్రగుప్తుడు పాత్ర అంటే అల్లు రామలింగయ్య గారే. 1953 నుంచి 2004 దాకా సినిమాల్లో నటించారు. ఒక భారతీయ క్యారెక్టర్ నటుడు, హాస్యనటుడు మరియు నిర్మాత. తెలుగు సినిమాల్లో తన రచనలకు ప్రసిద్ధి చెందారు. 1990లో భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి గాను పద్మశ్రీతో సత్కరించారు. 1998లో అతను ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ మరియు 2001లో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. రామలింగయ్య గారు 1000కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించారు. అల్లు రామలింగయ్య జాతీయ అవార్డు అతని జ్ఞాపకార్థం అల్లు రామలింగయ్య అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ద్వారా స్థాపించబడింది. జీవితకాల సాఫల్యం కోసం ప్రతి సంవత్సరం తెలుగు సినీ ప్రముఖులకు ఆ అవార్డును అందజేస్తారు. రామలింగయ్య భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో జన్మించారు. తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. 2001 సంవత్సరానికి రఘుపతి వెంకయ్య అవార్డు, 1990లో పద్మశ్రీ అవార్డు, ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ సౌత్ అవార్డు, 1998లో ఉత్తమ హోమ్ వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్ కోసం అక్కినేని అవార్డు, నంది అవార్డు డబ్బు భలే జబ్బుకు గాను 1992లో లభించినాయి. అల్లు అర్జున్ ఒక సందర్భంలో మాట్లాడుతూ తాను 16 ఏళ్ల వరకు తాతయ్య నానమ్మలతోనే ఉన్నానని తెలిపారు. తాతయ్య చనిపోయాక తనకు మాత్రమే 10 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు వచ్చిందన్నారు. తాతయ్య ఎందుకు ఇలా చేశారని చాలా ఆలోచించానని, బీమా కట్టిన సంవత్సరానికి చూస్తే అసలు విషయం అర్థమైందన్నారు. తాతయ్య డబ్బు జమ చేయటం మొదలుపెట్టిన టైంలో తాను 4వ తరగతి చదువుతున్నానని, అప్పుడు మా తాతయ్య తాను ఎందుకు పనికిరారని ఇన్సూరెన్స్ చేయించారని చెప్పారు. తనకు 18 ఏళ్ల వయసు వచ్చిన ఈ 10 లక్షలు తనకు ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాయని ఆయన భావించి ఈ డబ్బులు తన కోసమే జమ చేశారంటూ అల్లు అర్జున్ గుర్తు చేసుకున్నారు. తాతయ్య దృష్టిలో తను ఎందుకు పనికిరాని అని నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. అందుకు చాలా సంతోషంగా ఉందని, ఆయన ఉంటే తన ఎదుగుదలను చూసి ఉంటే బాగుండేదని అల్లు అర్జున్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ అల్లు రామలింగయ్య గారిని కలవడానికి వచ్చిన స్నేహితుడితో కలిసి వెళ్ళినప్పుడు సురేఖను మొదటిసారిగా కలిశాను. రామలింగయ్య గారు ఇంట్లో లేకపోవడంతో సురేఖ వారికి కాఫీ తెచ్చి ఇచ్చింది. వారి మొదటి సమావేశంలో వారు మాట్లాడలేదు. కానీ తర్వాత సురేఖ అతనితో ఉన్న స్నేహితుడి గురించి 3వ వ్యక్తి అడిగారు. అతని పట్ల ఆసక్తి చూపించారు. అల్లు రామలింగయ్యను తాను ఎలా ఇంప్రెస్ చేశానో
చిరంజీవి అల్లు రామలింగయ్యతో పాటు ఇతరులతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఆమె తండ్రి పదే పదే పానీయం అందించినప్పుడు అతను హనుమంతుని భక్తుడైనందున తాను త్రాగనని సమాధానమిచ్చారు. ఇది చిరంజీవి మాటల ప్రకారం మామగారిని ఇంప్రెస్ చేసింది. వీరిద్దరూ మన ఊరి పాండవుల చిత్రంలో కూడా నటించారు. మరియు ఆ చిత్రంలో చిరంజీవి నటన కూడా సీనియర్ నటుడిని ఆకట్టుకుంది. ఆ యువ నటుడు ఎప్పుడో ఒకప్పుడు పెద్ద స్టార్ అవుతాడని ఆయన అంచనా వేసినట్లు సమాచారం. చిరంజీవి కథనం ప్రకారం నిర్మాత జయకృష్ణ తన కుటుంబం మరియు ఇతర విషయాల గురించి మరింత తెలుసుకోవడానికి తన తండ్రితో మాట్లాడడానికి అల్లు రామలింగయ్య చేత పంపబడ్డారు. చిరంజీవి తండ్రికి సుపరిచితుడైన నిర్మాత జయకృష్ణ ఆయన ఇంటికి వెళ్లి అల్లు రామలింగయ్య ప్రతిపాదనను అంగీకరించేలాగా చేశారు. మెగాస్టార్ చిరంజీవికి నటుడిగా కనీస గుర్తింపు రాకముందే అల్లు రామలింగయ్య చిరంజీవిని అల్లుడుగా చేసుకున్నారు. సురేఖ మెడలో తాళి కట్టే నాటికి చిరంజీవికి స్టార్డమ్ రాలేదు. 1978లో విడుదలైన ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవి నటుడిగా మారారు. ఆయన నటించిన మొదటి చిత్రం పునాదిరాళ్ళు అయినప్పటికీ ప్రాణం ఖరీదు మొదట విడుదలైంది. చిరంజీవిలోని టాలెంట్ గమనించిన అల్లు రామలింగయ్య అతన్ని అల్లుడు చేసుకోవాలనుకున్నారు. ఎప్పటికైనా స్టార్ అవుతాడనే నమ్మకం చిరంజీవి మీద అల్లు రామలింగయ్య గారికి కలిగింది. దీంతో చిరంజీవిని పిలిచి సురేఖను వివాహం చేసుకుంటావా అని అడిగారట. అప్పటికే అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. డబ్బు, హోదా, స్టేటస్లో అల్లు రామలింగయ్య ఎక్కడో ఉన్నారు. అయినా ఓ సాధారణ వర్ధమాన హీరోకి కూతుర్ని ఇవ్వాలనుకున్నారు. అల్లు రామలింగయ్య ప్రతిపాదన చిరంజీవికి షాక్ ఇచ్చింది. చిరంజీవి ఆనందంగా ఒప్పుకున్నారు. కానీ అల్లు రామలింగయ్యకు ఎక్కడో ఒక సందేహం. నేను చేస్తున్న పని కరెక్టేనా అని చిన్న పీకులాట ఉంది. మరోవైపు సురేఖకు గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి. అదే సమయంలో సురేఖకు కలెక్టర్ సంబంధం కూడా వచ్చిందట. నటుడు చిరంజీవికి ఇవ్వాలా, సెటిల్డ్ పొజిషన్లో ఉన్న కలెక్టర్కి ఇవ్వాలా అని మీమాంసలో అల్లు రామలింగయ్య గారు పడ్డారట. అప్పుడు అల్లు రామలింగయ్య గారు తనకు అత్యంత సన్నిహితుడు, శ్రేయోభిలాషి అయిన నటుడు ప్రభాకర్ రెడ్డిని కలిశారట. సురేఖ పెళ్లి విషయంలో ఆయన సలహా కోరారట. ఏమండి రెడ్డి గారు, ఇలా 2 సంబంధాలు వచ్చాయి. చిరంజీవి సురేఖను వివాహం చేసుకుంటాను అంటున్నాడు. మరోవైపు కలెక్టర్ సంబంధం కూడా ఉంది. ఇద్దరిలో ఎవరితో సురేఖ పెళ్లి చేస్తే మంచిది అని అడిగారట. అల్లు రామలింగయ్య ప్రశ్నకు ప్రభాకర్ రెడ్డి నేరుగా సమాధానం చెప్పారట. పెళ్లి విషయంలో అమ్మాయి ఇష్టం అనేది చాలా ముఖ్యం. ఆడపిల్లకు ఇష్టం లేకుండా ఎంత గొప్పింటి పంపినా సంతోషంగా ఉండదు. అందుకే సురేఖనే అడుగు, అమ్మాయి ఇష్టప్రకారం పెళ్లి చేయమని సలహా ఇచ్చారట. ప్రభాకర్ రెడ్డి సలహా మేరకు సురేఖను అడగా ఆమె చిరంజీవిని పెళ్లి చేసుకుంటాను అన్నారట. అమ్మాయి ఒప్పుకుందే తడవుగా అల్లు రామలింగయ్య చిరంజీవి గారితో వివాహం నిశ్చయించారు. 1980 ఫిబ్రవరి 20న చిత్ర ప్రముఖుల సమక్షంలో చిరంజీవి సురేఖల వివాహం జరిగింది. ఒకవేళ సురేఖ కలెక్టర్ని చేసుకొని ఉంటే సమీకరణలు వేరుగా ఉండేవి. చిరంజీవి స్టార్గా ఎదిగాక గీతా ఆర్ట్స్ బ్యానర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మామ కోసం ఆ బ్యానర్లో చిరంజీవి అనేక చిత్రాలు చేశారు. చిరంజీవి గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేసిన అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అదేవిధంగా అల్లు రామలింగయ్య అల్లుడయ్యాక చిరంజీవికి పరిశ్రమలో ఎదగటానికి మార్గం సుగమం అయింది. అల్లు రామలింగయ్య కారణంగా చిరంజీవికి ఆఫర్స్ వచ్చాయి. ఆ అవకాశాలను తన టాలెంట్తో విజయాలుగా మలిచి చిరంజీవి స్టార్ అయ్యారు. చిరంజీవి సురేఖల పెళ్లికి ముందు జరిగిన ఈ వ్యవహారాన్ని నటుడు ప్రభాకర్ రెడ్డి భార్య ఓ సందర్భంలో బయటపెట్టారు. అల్లు రామలింగయ్య గారి జ్ఞాపకార్థం అల్లు అరవింద్, అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ మరియు అల్లు శిరీషలతో సహా అతని కుటుంబం హైదరాబాద్లో అల్లు స్టూడియోస్ కొత్త ఫిల్మ్ స్టూడియోని నిర్మించనున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 1న మన ప్రియతమ డాక్టర్ శ్రీ అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన స్మారకార్థం అల్లు కుటుంబం అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులకు ప్రారంభించనుంది. మా తాతగారి వారసత్వాన్ని పురస్కరించుకొని ఈ అల్లు స్టూడియోని అంకితం చేస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు మరియు శుభాకాంక్షలతో మేము అల్లు స్టూడియోస్ పనులు ప్రారంభిస్తున్నాము అని అల్లు అర్జున్ తెలిపారు. రాజమండ్రిలోనే మొదటిగా చిరంజీవిను అల్లు రామలింగయ్య గారు కలిశారు. పునాది రాళ్లతో పాటు చాలా సినిమా షూటింగ్లు ఆ జిల్లాలోనే జరిగాయి. మన ఊరి పాండవుల సినిమా షూటింగ్ సమయంలో మొదటిసారి అల్లు రామలింగయ్య గారిని కలిశాను. అప్పుడే ఆయన ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు నన్ను తన అల్లుడిగా చేసుకోవాలని. అలా మా ఇద్దరి మధ్య ఎంతో చక్కని అనుబంధం ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పటికీ మేము హోమియోపతి మందులను ఎక్కువగా వాడుతూ ఉంటాము.
మా ఇద్దరి మధ్య గురు శిష్యుల సంబంధం ఉంది అని మెగాస్టార్ చిరంజీవి గారు తన మామ గురించి తెలిపారు. అల్లు రామలింగయ్య గారి మనవళ్లలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు అవ్వటం విశేషం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.